ఎర్రచందనం ఎర్రచందనం లేదా రక్తచందనం అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో అయితే రెడ్ శాండిల్వుడ్ అంటారు. అదే బొటానికల్ నేమ్ వచ్చేసి పెట్రోకార్పస్ శాంటలీనియస్ అని కూడా అంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే ఎర్రచందనం లేదా రెడ్ శాండిల్ లేదా పెట్రోకార్పస్ శాంటలీనియస్ అని కూడా అంటారు. అయితే ఈరోజు ఈ మొక్క యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ మొక్క గొప్పతనానికి వస్తే, ఈ మొక్క భారతదేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ అన్ని ప్రాంతాల్లో మాత్రం పెరగదు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనే ఈ మొక్క పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే శేషాచల అడవులు ఈ మొక్కకు బాగా ప్రసిద్ధి. అయితే మీకు ముందే చెప్పినట్లు ఎర్రచందనం లేదా గంధం చెట్లు అని వినగానే మనకి అవును, ఎర్రచందనం ఇది అత్యంత విలువైన కలప అనటంలో ఎటువంటి సందేహము లేదనమాట. అసలు ఈ ఎర్రచందనం ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఎర్రచందనం చెట్టుతో చేసే సంగీత వాయిద్యాలను జపాన్లో ప్రతి ఇంటిలో ఉంచుకుంటారనమాట. అసలు ఈ కలపను ఎవరెవరు దిగుమతి చేసుకుంటారు అంటే, ఈ కలపను జపాన్, చైనా దేశాలు ఎక్కువగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. వీరు ఎర్రచందనాన్ని బొమ్మలుగా తయారు చేసుకుంటారు, సంగీత పరికరాలుగా తయారు చేసుకుంటారు, వాస్తుకు సంబంధించిన పరికరాలుగా తయారు చేసుకుంటారు, మరియు కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. మరియు ఇంకొక ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే, అందరికీ ఎర్రచందనంతో చేసిన వస్తువులు లేదా బొమ్మలు లేదా ఏదైనా పరికరాలు తమ ఇంటిలో ఉంటే అంతా కలిసి వస్తుందని చాలామంది నమ్మకం అన్నమాట. ఇప్పటి వరకు మీకు చెప్పింది సంగీత పరికరాలు, వాయిద్యాలు తయారు చేస్తారు లేదా ఫర్నిచర్ తయారు చేస్తారని చెప్పాను. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు తయారు చేయడంలో కూడా ఎర్రచందనం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మందులు తయారు చేయడంలో కూడా ఈ ఎర్రచందనం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వయాగ్రా తయారు చేయడంలో కూడా ఎర్రచందనం ఉపయోగపడుతుంది. ఈ ఎర్రచందనం చెక్కతోటే నకిలీ రుద్రాక్షలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఎర్రచందనం నుంచి మంచి పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ చెక్క పొడిని కలర్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే ఎర్రచందనం యొక్క చెక్క పొడి ఉంటుంది, ఇది కూడా ఎర్రగా ఉంటుంది. దీన్ని కలర్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీకు గట్టిగా చెప్పాలంటే ఇది కోట్ల విలువ చేసే కలప అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు దీనివల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక గొప్ప ఆయుర్వేద మూలికగా చెప్పవచ్చు అనమాట. ఈ ఎర్రచందనాన్ని గొప్ప ఆయుర్వేద మూలికగా చెప్పవచ్చు. ఇది ఎవరి శరీరానికైనా పనిచేస్తుంది అనమాట. అసలు దీన్ని దేనికి వాడతారంటే, ముఖ్యంగా మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, ఇది శరీరం మీద మచ్చలు పోవటానికి, పిగ్మెంటేషన్ను తొలగిస్తుంది, మన ముఖం మీద ఉన్న మొటిమలను కూడా తగ్గిస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది అనమాట. మరి ఇది ఎలా వాడాలి అంటే, ఈ ఎర్రచందనం పొడిలో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని ముఖానికి ఫేస్ మాస్క్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎర్రచందనం పెంపకంలో అగ్రగామి సంస్థ. దిగ్విజయంగా 9 వెంచర్లు, 1000 ఎకరాల మైలురాయి దాటి 3000కు పైగా కస్టమర్ల మన్ననలు పొందిన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. కాసులు కురిపించే కల్పవృక్షం ఎర్రచందనం. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎర్రచందనం సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఎర్రచందనానికి పుట్టినిల్లైన ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎర్రచందనం సాగును విస్తారంగా చేస్తున్నారు. ఎర్రచందనం సాగులో భాగస్వాములు కండి, అనతి కాలంలోనే కోటీశ్వరులు కండి. ప్రస్తుతం మార్కెట్లో ఎర్రచందనం ఆయిల్ కిలో 2,50,00,000 పైమాటే. ఎర్రచందనం ఆయిల్ను చైనా, జపాన్లలో న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్ గా వాడతారు. 25 సెంట్లలో 90 ఎర్రచందనం మొక్కలను నాటి పెంచి పోషించటం వలన 10 సంవత్సరాల కాల వ్యవధిలో సుమారుగా 10 టన్నుల ఎర్రచందనం దిగుబడి సాధించవచ్చు. 10 సంవత్సరాలకు మొక్క కటింగ్ కి వస్తుంది. మొక్క నాటిన దగ్గర నుండి కటింగ్ అయ్యే వరకు మొక్కను జాగ్రత్తగా పెంచి సేఫ్టీ, సెక్యూరిటీ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. 1 టన్ను ఎర్రచందనం గవర్నమెంట్ రేటు 52 లక్షలు, మార్కెట్ విలువ 2 కోట్లు. భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాదారు పాసు పుస్తకం పొంది అధిక లాభాలు పొందండి.